హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్. నేను మీ పవన్ కుమార్ పెంటు. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం, దేశం గురించి. కొన్ని రోజులుగా దేశంలో ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయో ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం ఉంది. ఎవరు ఏ పని చేస్తున్నారు, ఎందరు సపోర్ట్ ఇస్తున్నారు, ఎందరు వ్యతిరేకిస్తున్నారు, సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరికి సపోర్ట్ ఇస్తున్నారు, వ్యతిరేకించే వాళ్ళు ఎవరికి వ్యతిరేకిస్తున్నారు, ప్రతి ఒక్కరూ వీటి గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. మనమేం చిన్నపిల్లలం కాదు, ప్రతిదీ చరిత్ర చెప్పిందే నిజమని నమ్మడానికి. చరిత్రలో చెప్పని ఎన్నో నిజాలు ఇప్పుడిప్పుడే బయటపడుతూ ఉన్నాయి. మనం వాటిని గమనించాల్సిన అవసరం ఉంది. వాటిని విశ్లేషించుకొని ఎవరికి వైపుగా ఉండాలో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం వేసే అడుగులే రేపు భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కాబట్టి అదృష్టం కొద్దీ మనకు మంచి ప్రధాని ఉన్నాడు. ఆయన్ని మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, మనలోనే ఉంటూ మెచ్చుకోకపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన ఎవరికి ఎంత హాని చేశాడో నాకైతే తెలియదు, కానీ దేశం కోసం అయితే చాలా శ్రమిస్తున్నాడు, చాలా పనిచేస్తున్నాడు. ఇది కాదని చెప్పడానికి ఒకటి రెండు అంశాలు తప్ప ఎక్కువ అంశాలు ఆయనకు వ్యతిరేకంగా ఎవరు కూడా చెప్పలేరు. ఆ ఒకటి రెండు అంశాలు ఏమిటో కూడా మనకు తెలుసు, వాటిని వదిలేసేద్దాం. అది కాకుండా ఈ మధ్య నవంబర్ 25వ తేదీన మారుమూల గ్రామమైన ఆఫ్రికాలో రువాండా అనే దేశంలో ఒక ముఖ్యమైన పరిణామం జరిగింది. అక్కడ లష్కర్ తోయిబాకు చెందిన ఒక ముఖ్యమైన తీవ్రవాది పేరు సల్మాన్ రెహమాన్ ఖాన్ను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది ఎవరి వల్ల జరిగింది, ఎలా జరిగింది, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. సల్మాన్ రెహమాన్ ఖాన్ అనే వ్యక్తి 6 తన అనుచరులతో కలిసి బెంగళూరులో బాంబ్ బ్లాస్ట్కి ఒక పెద్ద ప్లాన్ గీశాడు. ఇతన్ని అప్పట్లోనే ఒక మైనర్ అమ్మాయిని రేప్ చేయడం వల్ల పోక్సో చట్టం కింద అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇతను తప్పించుకొని దూర దేశంలోకి పారిపోయాడు. అప్పట్లోనే సోదా చేస్తే అతని వద్ద, అతని మిత్రుల వద్ద కొన్ని పిస్తోళ్ళు, కత్తులు, కొన్ని మత సమాచారం దొరికింది. ఈ వ్యక్తి లష్కర్ తోయిబాకు ముఖ్యమైనటువంటి వ్యక్తి. మారుమూల గ్రామమైన ఆఫ్రికాలోని రువాండాలో ఓ చిన్న కిరాణా దుకాణం పెట్టుకొని ఎవరూ తనను గమనించట్లేదని తన కార్యకలాపాలు నిర్వహిస్తూ ముఖ్యంగా భారతదేశంలో అల్లర్లకు పాల్పడుతున్నటువంటి ఒక తీవ్రవాది. ఇలాంటి వ్యక్తిని ఒకరోజు కిరాణా షాప్కి సామాన్ కొందామని 25 నవంబర్ రోజు కొందరు వ్యక్తులు వచ్చారు. వచ్చి సామాన్ అడుగుతున్నట్టుగా అడుగుతూనే ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. పారిపోవాలని ప్రయత్నం చేశాడు, కానీ చుట్టూరుగా ఓ పెద్ద వలయం అతన్ని పట్టేసుకుంది. ఒక కిరాణా షాప్ వ్యక్తిని పట్టుకోవడానికి ఇంతమంది రావడం ఒక విచిత్రం. అసలు తను ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు, అలాంటిది తనను వీళ్ళందరూ పట్టుకోవడం అతనికి మరీ విచిత్రం. ఇదంతా ఎలా జరిగింది, దీని వెనుకెవరున్నారు? రువాండా ప్రధాని నేరస్తుల అప్పగింత లేకున్నా కూడా అతన్ని వెంటనే భారతదేశానికి అప్పగించేశాడు. ఎందుకు ఒక రువాండా చిన్న దేశం భారతదేశానికి ఇలాంటి సహాయం చేసింది అంటే దీనికి వెనక్గా వెళ్ళాలి. 2018లో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు చిన్న చిన్న దేశాలను కూడా మైత్రి బంధం ప్రయాణాలు చేశారు. ఆ సమయంలో ఈ రువాండా దేశానికి వెళ్ళారు. అప్పుడే అక్కడ ఉన్నటువంటి ప్రధాని కిగామే గారు ఈయన్ని ఆహ్వానించారు. అప్పుడు అక్కడ ఒక పథకం నడుస్తోంది. ఆ పథకం పేరు గిరింకా పథకం. ఆ పథకంలో భాగంగా ఇంటింటికి ఒక ఆవును ఇవ్వడం, ఆ ఆవును ఇవ్వడం ద్వారా వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచడం, వాళ్ళ యొక్క వసతులు, వాళ్ళ యొక్క ప్రమాణాలని పెంచడం అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ పథకం గురించి తెలుసుకున్న మన ప్రధాని గారు తన వెంట 200 ఆవుల్ని తీసుకెళ్ళి ఆ ప్రధానికి అందివ్వడం జరిగింది. 200 ఆవులు భారతదేశం నుంచి రువాండాకి ప్రత్యేకమైన విమానంలో వెళ్ళి అక్కడ ప్రధాని చేతుల మీదుగా అక్కడి వ్యక్తులకు అందివ్వడం జరిగింది. ఒక చిన్న దేశం, ఎవరూ పట్టించుకొని ఓ చిన్న దేశానికి వెళ్తే ఇక్కడ నవ్విన వాళ్ళు, వెటకారం చేసిన వాళ్ళు చాలామందే ఉన్నారట. అవన్నీ మన తెలుగు ఛానల్లో రావు కదండి, మనకు తెలీదు. ఎందుకు వెళ్తున్నాడు, పేద దేశాల నుంచి ఏం ఆశిస్తున్నాడు,
ఈయనకు మతి స్థిమితమా ఏమన్నా అనుకుంటూ చాలామంది అవాకులు చివాకులు పేల్చారు. మోదీ గారు అవన్నీ పట్టించుకోలేదు. తన ప్రణాళికలో భాగంగా చిన్న చిన్న మిత్ర దేశాలన్నింటినీ తన వైపుగా, స్నేహహస్తం వైపుగా తీసుకెళ్లడం జరిగింది. ఇక కరోనా సమయంలో కూడా చిన్న చిన్న దేశాల్లో భాగంగా ఈ రువాండాకు కూడా మనం వ్యాక్సిన్లను అందించడం జరిగింది. అప్పుడు కూడా కొన్ని రాద్ధాంతాలు జరిగాయి. ఒక పేద దేశానికి ఈ సాయం ఎంత పెద్ద కృతజ్ఞతా భావాన్ని ఇస్తుంది. అదే ఇక్కడ జరిగినటువంటి విషయం. ఇక్కడ మాయమైనటువంటి ఈ తీవ్రవాది అక్కడ రువాండాలో కిరాణా షాప్ పెట్టుకున్నాడు అన్న విషయం మనకు తెలియగానే వెంటనే వాళ్ళకు అందించడం జరిగింది. అక్కడున్నటువంటి రువాండా ఇంటర్పోల్ మొత్తం సభ్యులందరూ కలిసి అతన్ని పట్టుకొని చకచక వెంటనే మన భారతదేశానికి అప్పగించేసేశారు. అతన్ని విచారణ చేస్తూ ఉన్నారు. కొన్ని వాస్తవ విషయాలు కూడా తెలుస్తున్నాయి. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను చెప్పే అంశం ఏమిటంటే, ఏమీ ఆశించకుండా మనము సాయం చేశాం. తిరిగి సాయం కోరితే వాళ్ళు అంతే వేగంగా మన దేశానికి సాయం చేశారు. ఇప్పుడు చెప్పండి, అసలైన మిత్రులు ఎవరు? మన దగ్గరే ఉంటూ, మన తిండే తింటూ, మన దేశాన్ని వెక్కిరించే మనతో ఉన్న ఈ స్నేహితుల, భారతదేశం అంటే నాకు ఇష్టమైన దేశం, ప్రధాని మోడీ నా దోస్త్ అనేటువంటి అక్కడి రువాండా ప్రజల సాయం ఎవరికైనా చేయాలి. కాకపోతే కృతజ్ఞతాభావం కలిగి ఉన్న వ్యక్తులకే చేయాలి. ఒకవేళ వాళ్ళకు కృతజ్ఞతాభావం లేదని తెలిసినప్పుడు వాళ్ళకు సాయం చేయడం ఆపివేయాలి, నిలిపివేయాలి. ఇది చాణక్య సూత్రం. ఇది కొందరికే తెలుసు. ఇక మీదట మన దేశంలో కూడా అదే జరగాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి చుట్టూ ఉన్న దేశాలను గమనించండి. చుట్టూ ఉన్న దేశాల్లోని ప్రజలు మనతో ఎలా ఉంటున్నారో కూడా కాస్త గ్రహించండి. సాధ్యమైతే వీలైతే రిపబ్లిక్ ఛానల్ని, రాకా లోకం అనే యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మనం చేసిన సాయం ఎప్పటికైనా మనకు సహాయాన్ని అందిస్తూనే ఉంటుంది. ఎప్పుడో 2018లో 200 ఆవులతో 6 సంవత్సరాల క్రితం మైత్రి బంధం కోసం మనం చేయి చాచాం. దానికి ఫలితంగా ఒక తీవ్రవాది మనకు చేతికి చిక్కాడు. అందరితో స్నేహంగా ఉందాం. స్నేహం విలువ తెలిసిన వాళ్లకు మరింత స్నేహంగా మన స్నేహ హస్తాన్ని చాచుదాం. జై హింద్. ఇదండి ఈరోజు స్టోరీ. నేను మీ పవన్ కుమార్ పెంటు. నచ్చితే లైక్, కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ మరవకండి. నేను మీ పవన్ కుమార్ పెంటు. జై హింద్.